నేను నీ కొరకు జీవింతును. పడండి. నీ సాక్షి నయ్యుందును, నేను నీ కొరకు జీవింతును. అంతే సౌండ్ ఇంకా గట్టిగా మళ్ళా. నీ సాక్షి నయ్యుందును, నేను నీ కొరకై జీవింతును. కనికర నా యేసయ్యా, నా సర్వము నీవేనయ్యా. స్తుతి కీర్తనీయుడా నా యేసయ్యా, నా తండ్రి నీవేనయ్యా. కనికర పూర్ణుడా నా యేసయ్యా, నా సర్వము నీవేనయ్యా. అందరూ గట్టిగా ఉల్లాసంతో చెప్పలేదు. క్షమాదారముగా నన్ను నడిపినావు. నన్ను ప్రేమించినావు, నీదు కృపలో నన్ను నిలిపినావు. అపవాది నుండి విమోచించినావు. సమాధానముగా నన్ను నడిపినావు. శోధనలో ఎదురైనను, నిందలెన్నో నన్ను చుట్టినా. బాధలెన్నో బరువైనను, వేదనలెన్నో బాధించినా. నీ సాక్షి నేను నీ కొరకై జీవింతును, నీ సాక్షి నయ్యుందును, నేను నీ కొరకు జీవింతును. నీ సాక్షి నయ్యుందును. నేను నీ కొరకు జీవింతును. నీ సాక్షి నయ్యుందును. నేను నీ కొరకు జీవింతును. నీ కొరకు నా యేసయ్యా, నా సర్వము నీవేనయ్యా. స్తుతి కీర్తనీయుడా నా యేసయ్యా, నా తండ్రి నీవేనయ్యా. కనికర
వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవసేవకులు ప్రార్థన చేస్తాం. మహాగణులు మహోన్నతులు సర్వోన్నతులు తండ్రి, మీ దైవ సేవకులు మాట్లాడుతుండగా మోషే గారితో మాట్లాడిన దేవా, మీ కుమారునితో మీరు మాట్లాడండి. అందుకని అందించేటట్లుగాను వారందరూ పొందుకునేటట్లుగా సహాయం చేయమని త్వరగా రాని ఉన్న చిన్ని బాలుడిని యేసు నామములు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామండి.